పరిశుద్ధుడా మా తండ్రి, గొప్ప రక్షకుడా, విమోచకుడా, నీ దయా సంకల్పమును బట్టి ప్రభువా, నీ అనాది కాలపు ప్రణాళికలలో నన్ను ఏర్పాటు చేసుకుని కలువరి శిలువలో ప్రాణము పెట్టి నన్ను రక్షించి విమోచించి నీ బిడ్డల ఎదుట ప్రభువా సాక్షిగా నిలబెట్టుకున్నందుకు నీకు స్తుతులు. ప్రభువా, మీరు ఎలా నన్ను మార్చారో, నా బ్రతుకును దిద్దారో తండ్రి, నీ బిడ్డల ఎదుట పంచుకొనుచుండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తి ఈ స్థలములో కొద్ది నిమిషములు నాతో మాతో ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం గుడివాడ దగ్గర ఉన్నటువంటి చిన్న పల్లెటూరు. నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడను. మేము ఇద్దరి సంతానము, నేను మొదటి వాడను. ప్రభు అంటే నా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు. అయితే నా జీవితంలో, నా కుటుంబంలో శాంతి సమాధానములు ఉండేవి కావు పిల్లరా. ఎందుకంటే నా తండ్రి భయంకరముగా త్రాగుతూ వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని నా తల్లిని భయంకరముగా కొడతా ఉండేవాడు. ఆ బాధ భరించలేక నా తల్లి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉండేది. మరలా పెద్ద మనుషుల ద్వారా కలిపేవారు, మళ్ళీ కొట్టేవాడు. అయితే కొన్నాళ్ళకి పూర్తిగా నా తండ్రిని విడిచిపెట్టేయడం జరిగింది. ఆ సమయంలో నేను, మా చెల్లి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మతో పాటు వెళ్ళిపోయాము. తదుపరి అప్పటికి నేను 10వ తరగతి చదువుకుని ఉన్నాను, పాస్ అయ్యాను. ఇంకా చదువుకోలేనటువంటి పరిస్థితులు, వ్యవసాయ పనులు అవి చేసుకుంటూ పిల్లరా నా తల్లిని చెల్లిని పోషించుకుంటూ ఉండేవాడిని. అయితే ఎప్పుడు ఈ పనులు ఉండవు కనుక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, బ్రతకాలి కనుక అనుకుని మా బంధువుల ద్వారా తెనాలి పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక కాలేజీలో అటెండర్గా జాయిన్ అయ్యాను. పిల్లరా నెలకి 700 రూపాయలకి పనిచేస్తూ ఆ కాలేజీలో ఉండేవాడిని. అయితే వాళ్ళు నా బయోడేటా అడిగినప్పుడు నేను పాస్ అయి ఉన్నాను, అయితే మరి చదువుకోవచ్చు కదా అంటే ఆర్థిక ఇబ్బందులు అండి అని చెప్పినప్పుడు వారు అన్నారు, సరే మా దగ్గర చదువుకుంటూ పని చేసుకో అన్నారు. ఆ మాటను బట్టి పిల్లరా అక్కడ పని చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడిని. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు వచ్చాను. ఈ సమయంలో ఆ కాలేజీ డైరెక్టర్కి ఒక కారు ఉండేది. ఆ డ్రైవర్తో స్నేహం చేస్తూ నేను అంబాసిడర్ కారు మీద డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. తదుపరి హాస్టల్లో అక్కడ స్టూడెంట్స్ ఉండేవారు. వారు సిగరెట్లు తాగుతూ ఉండేవారు. వారికి మందు అలవాటు కూడా ఉండేది. అవన్నీ నా చేత రప్పించుకునేవారు. నేను అటెండర్ను కాబట్టి అవన్నీ వారికి తీసుకొస్తూ ఉండేవాడిని. పిల్లరా అట్లా వారితో పాటు నేను కూడా ఆ యొక్క మెల్లగా మందు సిగరెట్లు అలవాటు చేసుకోవడం జరిగింది. పిల్లరా ఇంకా తర్వాత ఆ సమయంలో ఇంచుమించు 3.5 సంవత్సరాలు మరి అక్కడ ఉండడం జరిగింది. పిల్లరా తర్వాత మా బంధువుల ద్వారా, మా మేనమావుల ద్వారా విశాఖపట్నం నుంచి మా చెల్లికి ఒక సంబంధం వచ్చింది. అయితే పిల్లరా ఆ సంబంధము బట్టి మేమందరము విశాఖపట్నం వెళ్ళిపోయాం. అయితే వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలన్నారు. నేను అన్నాను, మేము చేయము అన్నాం పిల్లరా. అంటే పిల్లరా మా అమ్మ చెప్పింది, అరే చెల్లికి సంబంధం వచ్చింది, మరి ఇంకా ఈ సంబంధం పోతే మనం చేయలేము, నాన్న ఉన్నా లేనట్టే కదా అని నా తల్లి కొంచెం నచ్చ చెప్పినప్పుడు సరేనమ్మా అని పిల్లరా మేము ఒప్పుకోవడం జరిగింది. సరే వివాహం అయిపోయింది పిల్లరా. తదుపరి నా తండ్రి కూడా ఆ సమయంలో కలిశాడు. మేమందరం వైజాగ్లో ఉంటున్నాము. కానీ సమాధానము, సంతోషం అనేది లేదు. మరలా త్రాగి కొడుతూ యథావిధిగానే ఉండేది. అప్పటికి పిల్లరా నాకు ఇక వయసు పెరిగింది, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు పిల్లరా మారిపోతూ ఉండేవి. అయితే ఇంక వీళ్ళతో నాకెందుకులే, నా బ్రతికేదో నేను బ్రతుకుందాము అని ఇక ఉద్యోగాల పర్యటనలో పడుతూ ఉండేవాడిని. పిల్లరా నాకు అన్నటువంటి ఆశలను బట్టి ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి,
బైక్ కొనుక్కోవాలి, ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలి, తాగాలి, తినాలి, తిరగాలి, ఇదే జీవితము, మరొక జీవితము లేదు అనేటటువంటి ఆలోచనలు ఉండేవి. అందును బట్టి పిల్లరా వైజాగ్లో విప్రో కంపెనీలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాయిన్ అయ్యాను. పిల్లరా డ్రైవింగ్ వచ్చటను బట్టి కాంక్రీట్ మిషన్ ఆపరేటర్గా చేస్తూ ఉండేవాడిని. అక్కడ అటువంటి సమయంలో ఇక స్నేహితులు, ఇక ఈ పరిచయాలు, లోక సంబంధమైనటువంటి అలవాట్లు అన్నీ కూడా పిల్లరా నేను అలవాటు చేసుకోవడం అనేది జరిగింది. త్రాగుడు, వ్యభిచారము, పేకాట, కోడి పందాలు, అబద్ధాలు, కైనీలు, గుట్కాలు, వ్యభిచారము, బూతులు సమస్తము పిల్లరా నేను అలవాటు చేసుకోవడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో శ్రీకాకుళం నుంచి కొంతమంది స్త్రీలు వచ్చి ఆ పని చేస్తూ ఉండేవారు. వారితో కూడా అసహ్యంగా మాట్లాడుతూ పాపం చేస్తూ ఉండే పరిస్థితి ఉండేది. తదుపరి అక్కడ సైట్ అయిపోవడంతో నన్ను ఒరిస్సా పంపించారు. పిల్లరా అక్కడ భాష నేర్చుకున్నాను. ఆ యొక్క ఉంటున్నటువంటి ఆ స్థలంలో ఉంటున్నటువంటి సమయంలో అక్కడ నాటు సారా ఎక్కువ కాసేవారు, అన్నంతో సారా కాసేవారు. మన ఏరియాలో బెల్లంతో కాస్తారు, అక్కడ అన్నంతో కాసేవారు. మన మంచినీళ్ళు తాగే వాటర్ ప్యాకెట్లు లాగా ఉండేవి. ఆ లోట 5 రూపాయలు ఉండేది పిల్లరా. అది ఎక్కువగా త్రాగేస్తూ ఈ కైనీలు, గుట్కాలు తింటూ వ్యభిచార తలంపులు నాలో ఏలుబడి చేస్తూ ఉండేవి. అందును బట్టి అక్కడ ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో పాపం చేస్తున్నటువంటి సమయంలో తన భర్తకు నేను దొరికిపోవడం జరిగింది. పిల్లరా అప్పుడు తన భర్త వెళ్ళి ఆ గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చి, ఇగో ఇలాంటి పని చేస్తున్నాడు, వీడిని చంపేద్దాం రండి అని వాళ్ళు కత్తులతో బయలుదేరారు పిల్లరా. అయితే ఈ విషయం తెలిసినటువంటి ఆ కంపెనీ మేనేజరు, అరే నువ్వు ఇలాంటి పని చేసేవేంటి, మన ఆంధ్ర వాళ్ళకి మంచి మానవత్వం ఉండదు, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో అర్జెంటుగాని. పిల్లరా ఆ రాత్రి నన్ను బస్ స్టాండ్కి తీసుకొచ్చి బస్ ఎక్కించి పంపించేశారు. పిల్లరా ఆ సమయానికి ఆ టైంలో వైజాగ్కి బస్సు లేదంటండి. తర్వాత కనుక్కుంటే బస్సు లేదంట. అలాగే నేను బ్రతికి పట్టుకట్టి పిల్లరా ఇంటికి వచ్చి నా తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాను. అక్కడ పని అయిపోయింది, వాళ్ళు మళ్ళీ పిలుస్తానన్నారని అబద్ధం చెప్పాను. తదుపరి నా తండ్రి వంటలు చేస్తూ ఉండేవాడు, క్యాటరింగ్ చేస్తూ ఉండేవాడు. నా తండ్రితో వెళ్ళేవాడిని, కూరగాయలు కోయడానికి వెళ్ళేవాడిని. పిల్లరా అక్కడ స్త్రీలు పాత్రలు కడగడానికి వచ్చేవారు. వాళ్ళతో కూడా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ పాపం చేస్తూ ఉండే పరిస్థితి. ఆ సమయంలో ఆ వంట వస్తువులు, ఈ కిస్మిస్లు, జీడిపప్పులు, నూనె ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు అవి కూడా దొంగతనం తీసుకుని ఇంటికి వచ్చేసే పరిస్థితి. వాళ్ళు అడుక్కోకుండా ఆ కూరలు కూడా తీర్చేసుకునేవాడిని పిల్లరా. అలాంటి పరిస్థితి ఉండేది. తరువాత ఒక స్నేహితుని ద్వారా నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఆ హోటల్ మేనేజ్మెంట్ కోసమని అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యం అనే ప్రాంతంలో హోటల్ మేనేజ్మెంట్ చేసి నాకు హిందీ వచ్చటను బట్టి నేను పిల్లరా ట్రైనింగ్ అని కేరళ వెళ్ళాను. పిల్లరా కేరళ వెళ్ళి అక్కడ కూడా ఆ యొక్క మలయాళం నేర్చుకున్నాను. ఆ లాంగ్వేజ్ చూసి అతను జాబ్ ఇచ్చేశాడు. అక్కడ 1 సంవత్సరంన్నర పాటు ఉన్నాను, బార్మ్యాన్గా పనిచేసేవాడిని. ఆ డబ్బులు కౌంటర్లోకి వచ్చినటువంటి ఆ డబ్బులు కూడా దొంగతనాలు చేస్తూ ఆ లాడ్జీల్లోకి వచ్చినటువంటి వారికి వ్యర్థమైనటువంటి వస్తువులు నేను జారేస్తూ ఉండేవాడిని పిల్లరా. ఎందుకంటే డబ్బు ఆశ, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారని. పిల్లరా మంచివారు చెడ్డవారు వచ్చారు. చెడ్డవారికి ఎక్కువగా సహకారిగా ఉండేవాడిని. ఆ డబ్బులకు ఆశపడి వారు 1000-2000 అట్లా ఇస్తూ ఉండేవారు పిల్లరా. అటువంటి సమయంలో ఆ పనులన్నీ చేస్తూ త్రాగుతూ పిల్లరా ఉండేవాడిని. అటువంటి సమయంలో నేను సెలవులకి ఇంటికి వస్తూ ఉండేవాడిని. వచ్చినప్పుడు కూడా అక్కడ 4-5 మందు బాటిళ్ళు తీసుకుని ఇంటికి వచ్చేసి తాగుతూ ఉండేవాడిని. పిల్లరా ఆ సమయంలో ఈ సావాసం యొక్క సువార్త నా తల్లిదండ్రులకు పిల్లరా ప్రకటించడం జరిగింది. మా బాబాయ్ తెలుసుకున్నాడు. మా బాబాయ్ పిల్లరా మా నాన్న తీసుకుని అన్నయ్య మండవల్లి వెళ్దాం, వంట ఉంది అని చెప్పి మా నాన్న తీసుకెళ్ళాడు పిల్లరా. తీసుకువెళ్తే ఆ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడికి తీసుకొచ్చేవేంటి నన్ను, నేను రాను లోపలికి అని పిల్లరా నా తండ్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి సేవకులు మాట్లాడి కొన్ని విషయాలు చెప్పి పిల్లరా ఆ స్థలంలో ఉంచడం జరిగింది. అయితే ఆ రాత్రికాల సమయంలో ఆ కూటమి అయిపోయింది పిల్లరా. మా నాన్న పడుకున్నాడు. అయితే ఒక స్వరం వినబడుతుందంట, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అన్న స్వరం వినబడుతుందంట పిల్లరా. అయితే అతను పడుకున్నాడు.
తన తలగడ దగ్గర ఉన్నటువంటి దిండి ఎవరో లాగేసినట్టు అనిపించిందంట పిల్లారా. ఇతడు తుళ్ళిపడి లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరంట. అతనికి ఆశ్చర్యం అయిపోయింది. పిల్లారా, నిజంగా ఇది దేవుడి పని అయి ఉంటుంది అని ఒక నమ్మకము విశ్వాసము కలిగింది. అందును బట్టి ఇంటికి వచ్చేసి మాకు చెప్పాడు, మనం యేసు ప్రభుని నమ్ముకుందామని నా తల్లితో చెప్పారు. పిల్లరా, అంతకుముందు నడుస్తున్నటువంటి ఆచార సంప్రదాయాల ప్రకారం అవన్నీ తీసేయడం జరిగింది. పిల్లరా, ఆ విషయం నాకు చెప్పారు. నేను అప్పుడు కేరళలో ఉన్నాను. సరేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి నాన్న గురించే కదా బాధపడుతున్నాము, ఏదో ఒక దేవుళ్ళే మార్చాడు, మీరు అక్కడ చర్చికి వెళ్ళండి అని నేను ఇక్కడ చర్చికి వెళ్తానని మలయాళం చర్చికి వెళ్తూ ఉండేవాడిని. పిల్లరా, అయితే తదుపరి అక్కడ ఇంకా శాలరీ పెంచట్లేదనేసి నేను హైదరాబాద్కి వచ్చేసాను. పిల్లరా, హైదరాబాద్కి వచ్చేసరికి ఇంచుమించు 25,000 రూపాయలు ఉద్యోగము వస్తూ ఉండేది. అయితే అందులో 5,000 మాత్రమే నా తల్లిదండ్రులకు పంపించేవాడిని. 20,000 నా వ్యసనాలకు నేను ఖర్చు చేసుకుంటూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉండేవాడిని. నాకు 11,000 జీతం ఇస్తున్నారమ్మా అని చెప్పేవాడిని. పిల్లరా, అట్లా 20,000 నా వ్యసనాలకు నేను ఖర్చు చేసుకుంటూ నా వెనకాల 10 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని బార్ షాపులు తీసుకెళ్ళి తాగుబోయించడము, బిర్యానీలు పెంచడము, క్లబ్బులు, డీజే పార్టీలు, డిస్కో డ్యాన్సులకు వెళ్ళి పిల్లరా అలా ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి ఉంటా ఉండేది. అయితే పిల్లరా, ఇక తదుపరి ఇక బూతులు తిడితే నా దగ్గర నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, చెవులు మూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. విపరీతమైనటువంటి సినిమాలు పిచ్చి నాకు ఉండేది. ఏదైనా ఒక సినిమా కొత్తగా రిలీజ్ అయితే ఆ సినిమా టికెట్ల కోసము సినిమా హాల్ అమ్మటి వెళ్ళి పిల్లరా పోలీసులు లాఠీలతో కొడుతున్నా సరే ఆ తిండి తిప్పులు మానేసి ఆ సినిమా 10-15 సార్లు చూస్తేనే కానీ తనివి తీరనేటువంటి పరిస్థితి ఉండేది. అట్లా ఆ సినిమాల్లో పాడైపోతూ ఉండేవాడిని. రూముల్లో మేము ఫ్రెండ్స్ అందరం ఉండి ఒకరు పుట్టినరోజు వస్తే పార్టీలు చేసుకుంటూ పిల్లరా టీవీలో ఆ సీడీల్లో బూత్ సినిమాలు చూస్తూ వ్యర్థం చేసుకుంటూ ఉండేవారము. పిల్లరా, అలా నా జీవితాన్ని నేను గడుపుతూ ఉండేవాడిని. అయితే ఎక్కడ పని చేసినా సరే సెలవులు ఇచ్చినప్పుడల్లా పిల్లరా నేను ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని సేవకులు మా ఇంటికి వచ్చేసేవారు. పిల్లరా, మా ఇంటికి వచ్చి మారు మనసు గురించి చెప్పేవారు. అయ్యా, మనం మారు మనసు పొందాలి. ఈ సావాసానికి దైవజనుడైన అబ్రహ్మయ్య గారికి దేవుడు ఈ మారు మనసు అనేది వరంలాగా ఇచ్చాడయ్యా. మేము అలా మారి దేవుని సేవ చేస్తున్నాము. నీవు మారు, నీ బ్రతుకు మారుతుంది, సంతోషంగా ఉంటావని చెప్పేవారు. పిల్లలు, ఆ మాటలు నేను వినేవాడిని కాదు, అతనితో వాదించేవాడిని. మీరు మారు మనసు అంటారేంటండి, మళ్ళీ కొత్తగా చెబుతున్నారు. మేము వైజాగ్ వచ్చేసాం, ఒక ఇల్లు కొనుక్కున్నాం, నాకు 25,000 రూపాయలు ఉద్యోగం ఉంది, మా పరిస్థితి అంతా ఇప్పుడు బాగుంది, మా నాన్న మారిపోయాడు అని పిల్లలు చెప్పుకుంటా వచ్చేవాడిని. పిల్లలు అతను అనేవారు, అయ్యా దేవుణ్ణి నమ్మిన వారిని ఆయన ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపరచడు, ఆయన చేసే కార్యాలు ఆయన చేసుకెళ్ళిపోతాడయ్యా. కాబట్టి మనిషి పాపములో పుట్టి పెరిగి చనిపోతున్నాడు, ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అలా జరగకుండా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారయ్యా. కాబట్టి ఆయన రక్తం ద్వారా మన పాపాలకు విమోచన ఉంది, మోక్షం ఉందని పిల్లరా ఇలా దేవుని సంబంధమైన విషయాలు ఎన్నో చెబుతూ ఉండేవారు. కానీ నేను వినేవాడిని కాదు పిల్లరా. అయితే చర్చికి వెళ్ళొచ్చేవాడిని, అబద్ధాలు ఆడేవాడిని, చర్చికి వెళ్ళొచ్చేవాడిని, బూతులు తిట్టేవాడిని, ఆ సాయంత్రం బార్ షాపులో కూర్చునేవాడిని, చీటికి మాటికి గొడవలు పెట్టేసుకునేవాడిని. నాకు విపరీతమైనటువంటి కోపం నా జీవితంలో ఏలుబడి చేసేది పిల్లరా. ఆ కోపం వస్తే దాన్ని ఆపుకోలేకపోయేవాడిని. ఎదుటి వ్యక్తి చచ్చిపోవడమా లేదా నేను చచ్చిపోవడమా, చేతిలో ఏదుంటే అది, కర్ర అంటే కర్ర, రాయి రాడ్డు ఇసిరేసి కొట్టేసేటటువంటి పరిస్థితి నా జీవితంలో ఉండేది పిల్లరా. అలాంటి మూర్ఖ స్వభావం ఉంటా ఉండేది, ఎవరి మాట వినేవాడిని కాదు. అలాంటి పరిస్థితిలో నా జీవితము సాగిపోతున్నప్పుడు పిల్లరా నా ఈ పరిస్థితిని చూసినటువంటి నా బంధువులు, స్నేహితులు నన్ను చూసి ఎగతాళి చేసేవారు. అరే, వీడి తండ్రి తాగుబోతాడు, ఈడి తాగుబోతాడే, వీళ్ళ జీవితాలు మారవు, వీళ్ళ బ్రతుకులు మారవు అంటూ ఉండేవారు. పిల్లరా నాకు చాలా బాధ అయిపోయేది పిల్లరా. ఆ సమయంలో ఈరోజు తాగకూడదు, ఏమైతే పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, సినిమా చూడకూడదు అని అనుకునేవాడు, కానీ నా వల్ల అయ్యేది కాదు పిల్లరా. అటువంటి సమయంలో నా యవ్వన జీవిత కాలాన్ని పాడు చేసేసుకున్నాను. తదుపరి నా తల్లిదండ్రులు ఒక వివాహం చేశారు పిల్లరా. పరిశుద్ధ వివాహమే, దేవుని మందిరంలోనే అయ్యింది, కానీ నా జీవితంలో పరిశుద్ధత అనేది లేదు పిల్లరా. అయితే ఇట్లా నా జీవితము సాగుతున్నటువంటి సమయంలో త్రాగేసి అర్ధరాత్రులు లైట్ డ్యూటీలు చేసుకొచ్చి
నా భార్యని హింసిస్తూ ఉండేవాడిని. ఆమె నిద్రపోనిచ్చేవాడిని కాదు, నేను నిద్రపోయేవాడిని కాదు. పిల్లరా, ఆ తాగిన తిమ్మిరిలో కూర బాగోలేదు, అన్నం బాగోలేదని రోడ్డు మీదకి ఇసిరేసి అన్నం పళ్ళని తీసుకొచ్చి ఆ మొహం మీద కొట్టేసేవాడిని, కూర్చున్న పీట తీసుకొచ్చి ఆ మొహం మీద కొట్టేసేవాడిని, పిల్లరా ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు బాగా కొట్టేసేవాడిని, బీరువాలు కొన్ని అద్దాలు బాగా కొట్టేసేవాడిని, నా తలకాయ తీసుకెళ్ళి గోడ కొట్టేసుకునేవాడిని. పిల్లరా, అలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ పిల్లరా నా జీవితాన్ని నేను గడుపుతూ ఉండేవాడిని. ఆ ఇంటి యజమానులు తిట్టేవారు, పిల్లరా ఎందుకు తాగుబోతానికి ఇల్లు ఇచ్చాను, అద్దెకి ఇచ్చానని పిల్లరా వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉండేవారు. అటువంటి పరిస్థితి పిల్లరా, ఈ యొక్క పరిస్థితులన్నీ నా జీవితంలో జరుగుతున్నవి, పతనమైపోతూ ఉన్నది నా బ్రతుకు. అటువంటి సమయంలో దేవుని సేవకులు పిల్లరా 2013 మే నెల 5వ తారీఖున నాకు ఫోన్ చేసి, అయ్యా మండవల్లిలో రిట్రీట్లు జరుగుతున్నాయి, దాంతోపాటు మార్మస్ కూటాలు కూడా జరుగుతున్నాయి, నువ్వు ఒక్కసారి రా, వచ్చి చూడు, ప్రార్థన చేసుకో, నీకు నచ్చితే ఈ భక్తి చేయి, లేకపోతే ఇంక మానే, ఇంకెప్పుడు నేను బలవంతం చేయనని పిల్లరా ఎంతో ప్రేమతో మాట్లాడారు. పిల్లరా ఆ సమయంలో ఒకసారి ఆలోచించాను, నిజమే కదా, మా అమ్మ తరపు నుంచి, మా నాన్న తరపు నుంచి మేనమావులు మేనత్తలు ఎంతోమంది ఉన్నారు. నా స్నేహితులు చూస్తే నా దగ్గర ఉన్న డబ్బులు పిల్లరా వాడేసుకుని తాగేసి నాకేదైనా అవసరం వస్తే ఎవరు సహాయం చేయట్లేదు. అయితే పిల్లరా ఈ దేవుని సేవకులకి ఎందుకు నాకు ఇలా 3 సంవత్సరాల నుంచి దేవుని మాటలు చెప్పుకొస్తున్నారు, నేను వినలేదే అని పిల్లరా నాలో నేను పిల్లరా ఆలోచన చేస్తా ఉన్నాను. అటువంటి సమయంలో నా మనసు ఏం చెబుతుందంటే, ఇంకెందుకు చచ్చిపో, నిన్ను బట్టి నీ భార్యకి సంతోషం లేదు, నీ తల్లిదండ్రులకు సంతోషం లేదు, నువ్వు పుట్టి ఎవరిని సంతోష పెడుతున్నావని పిల్లరా నా మనస్సు ఎవరో చెబుతున్నట్టు చెవులో ఊదుతూ ఉండేది. పిల్లరా అటువంటి సమయంలో ఈ మాటలు పిల్లరా నేను విన్నాను. అయితే అప్పుడు ఆ మాటలను బట్టి సరే వెళదాం, వెళితే నా బ్రతుకు మారుద్ది, లేకపోతే తర్వాత చచ్చిపోదాంలే అని పిల్లరా అనుకుని నేను ఆ మండవల్లి ప్రాంతానికి వెళ్ళాను. పిల్లరా వెళితే ఇట్లాగే చాలామంది ఉన్నారు, ఇంచుమించు 300-400 మంది ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, ఒక 20-30 మంది. వారు చెబుతా ఉన్నారు, అయ్యా మేము కూడా పాపం చేశాం, కానీ ఈరోజు ఈ స్థలంలో నిలబడ్డామంటే మారు మనసే కారణము, కాబట్టి మాతో మాట్లాడే దేవుడు మీతో మాట్లాడతాడు, మీలో ఉన్న ప్రతి అవిధేయత, పాపము, అతిక్రమాలు అన్నీ ఒప్పుకోండి అని కొన్ని విషయాలు చెబుతా ఉన్నారు. పిల్లరా అయితే అది ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా దేవుడు మాట్లాడతాడో విషయాలు చెబుతా ఉన్నారు. ఎక్కడ ఎవరి దగ్గర దొంగతనం చేసుకొచ్చారు, ఎవరిని తిట్టారు, ఎవరిని కొట్టారు, ఎవరిని బాధ పెట్టారు, ఇలా కొన్ని విషయాలు చెబుతున్నారు. పిల్లరా అయితే ఆ విషయాలన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు వ్యతిరేకమైనటువంటి మనసు వచ్చింది. ఏంటి ఇది కూడా పాపమేనా, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే పాపమేనా అనేటటువంటి పరిస్థితి నాలో ఉంటా ఉండేది. పిల్లరా అయితే ఒక పక్కన మనస్సాక్షి చెప్పేది, నీ బతుకు చెడిపోయింది కదా, వాళ్ళు చెప్పిన మాట వినొచ్చు కదా అంటా ఉండేది. పిల్లరా అయితే ఆ మాటలన్నీ నా మనసులో పెట్టుకుని ఉన్నాను. ఇక పిల్లరా అదే రీతిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నా జీవితంలో కనబడుతున్నాయి, అయితే నా మనస్సు అనేది ఒప్పట్లేదు. పిల్లరా అయితే నేను ఇక ఆ మాటలు తలంచుకుని ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాను. ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అంట, పాపుల రక్షకుడు అంట, నేనైతే త్రాగుబోతానయ్యా, వ్యభిచారినయ్యా, నేను ఎంతోమందిని కొట్టాను, నా భార్యను కొట్టాను, నా తల్లిదండ్రులను కొట్టాను, ఎంతోమంది హింసించానని పిల్లరా నా జీవితంలో ఉన్న అపవిత్రత అంతా కూడా ఒప్పుకోవడం మొదలుపెట్టాను. అంతే పిల్లరా దేవుడు ఆ మొదటి రోజు రాత్రి కాల సమయంలో ఆకాశంలో నక్షత్రం వేలాడుతుంది, దాని చుట్టూ తెల్లటి పావురము తిరుగుతూ ఉన్నది. పిల్లరా నాకు ఆశ్చర్యమైపోయింది, నా జీవితంలో ఇలాంటి అనుభవము నేను ఎప్పుడూ చూడలేదు. పిల్లరా ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని అంటా ఉన్నాను. పిల్లరా నా బ్రతుకు ఎలా ఉండేదంటే, మా నాన్న త్రాగి మా అమ్మను కొడతాకి వెళ్తే నేను త్రాగెళ్ళి మా నాన్న కొట్టేసేవాడిని. పిల్లరా అలాంటి పరిస్థితి ఉండేది. ఈ అపవిత్రత అంతా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. పిల్లరా 2వ రోజు గడిచింది. ఆ రాత్రికాల సమయంలో దేవుని అరిచేతిలో నుంచి ఒక టార్చ్ లైట్ వేసినట్టు వెలుగు నా మీద పడతా ఉన్నది. పిల్లరా ఆ దర్శనాన్ని నేను చూశాను. 3వ రోజు దేవుడు భూమి నుంచి ఆకాశం ఎత్తులో తెల్లటి వస్త్రాలతో కురులతో దగదగ మెరిచిపోతూ ఉన్నాడు. ఆయన నుంచి రక్తం ధారలుగా కారుతుంది. పిల్లరా ఆ రక్తంలో నేను ముద్దుగా తడిచిపోతూ ఉన్నాను.
అంతే నా హృదయం తేలికైపోయింది. ఆ భారం అంతా దిగిపోయింది. ఓ పక్కన ఏడుపు వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, చెట్లు చేమలన్నీ కొత్తగా వింతగా కనబడుతున్నాయి. పిల్లరా, ఇటువంటి అనుభూతి నేను ఎప్పుడు చూడలేదు. ఆ సమయంలో నా జీవితం ఏంటో నాకు అర్థమైంది. నేనెంత పాపినా, నేనెంత దుర్మార్గుడినా అని నా బ్రతుకు నాకు అర్థమైంది. పిల్లరా, దేవుడు ఇంకా 4వ రోజు గడిచింది. ఈ విషయాలన్నీ దేవుని సేవకులకు చెబుతున్నాను. మంచిదేనయ్యా, ఆయన నీ పాపాలు అన్నీ ఆయన రక్తంలో కడిగేశాడయ్యా, నువ్వు ధన్యుడవు, ఇంకా ప్రార్థన చేసుకో, నీ గుర్తులేని అడుగు దేవుడు గుర్తు చేస్తాడు అన్నప్పుడు, పిల్లరా నేను ఇంకా ప్రభా ఇంకా నాకు గుర్తులేని ఇంకేమన్నాయో గుర్తు చేయని అడుగుతున్నప్పుడు, పిల్లరా దేవుడు చిన్నప్పుడు 3వ తరగతి చదివేటప్పుడు ఒక చిన్న పిల్లవాడిని గిచ్చి కొరికి ఎంతో హింసించాను. ఆ దృశ్యాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. పిల్లరా ఇంకా ఏడుపు వచ్చేస్తుంది, పశ్చాత్తాపం వచ్చేస్తుంది. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అంతే దేవుడు, పిల్లరా 5వ రోజు ఒక బకెట్లో నీళ్లు ఉన్నాయి. ఆ పిల్లరా మగ్గు ఉన్నది. ఒక పెద్ద ఆయన ఆ మగ్గుతో ఆ నీళ్లను తీసి నా మీద పైనుంచి పోస్తా ఉన్నాడు. పిల్లరా ఈ విషయం సేవకులకు చెప్పాను. అయ్యా, దేవుడు నీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాడని పిల్లరా చెప్పారు. సంతోషమైంది. ఆ స్థలంలో 6 రోజుల కోటాలు జరిగాయి. పిల్లరా దేవుడు 6 రకాలుగా మాట్లాడాడు, 6 విధాలుగా మాట్లాడాడు. సంతోషం అయిపోయింది. పిల్లరా దైవజనుల అమ్మగారితో మాట్లాడాము, ఈ విషయాలన్నీ తెలియజేశాము. పిల్లరా మంచిదే అయ్యా, నువ్వు దేవుని కోసం బ్రతకయ్యా అని చెప్పారు. పిల్లరా అయితే ఇక ఆ రాత్రికాల సమయంలో పిల్లరా ట్రైన్ ఎక్కి మేము వైజాగ్ వెళ్తున్నటువంటి సమయంలో ఆ యొక్క బండి అర్ధరాత్రులు దింపేసింది. పిల్లరా అర్ధరాత్రులు దింపేసినప్పుడు ఆ సమయంలో ఆటోలు ఉండవు ఇంటికి వెళ్ళాలంటే. అయితే నేను ఒక బల్ల మీద పడుకుని పిల్లరా దేవుణ్ణి ఒక సూచన అడిగాను. ఎందుకంటే దేవునితో మాట్లాడే అనుభవం వచ్చింది. నా మనస్సు పని చేయడం మొదలుపెట్టింది. ఇంకా మనసు ఏది కోరుకోవట్లేదు. పిల్లరా అయితే దేవుణ్ణి నేను అడిగాను, ప్రభా ఆటోలు ఉండవు, 5 నుంచి ఆటోలు తిరుగుతాయి కదా, నువ్వు నన్ను 5 గంటలకు లేపు అని నా మనసులో అనుకుని ఆ బల్ల మీద పడుకున్నాను. పిల్లరా అంతే కరెక్ట్గా 5 గంటలకు 1 నిమిషం అటు అవ్వలేదు ఇటు అవ్వలేదు. పిల్లరా ఒక మోక చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక చెయ్యి వచ్చి, నా కుమారుడా లే అన్న స్వరము వినబడింది. పిల్లరా సంతోషమైంది, ఆశ్చర్యమైపోయింది. పిల్లరా లేచి నేను ఇంటికి వెళ్ళి నా భార్య పాదాలు, పిల్లరా నా తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగి, అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని నేనైతే బాధ పెట్టానో వారందరి దగ్గర నేను క్షమాపణ పొందుకున్నాను. అట్లా నా జీవితంలో నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. ఇంకా హైదరాబాద్లో ఉద్యోగం చేయాలన్న మనసు నాకు లేదు. పిల్లరా తదుపరి మా నాన్నకి నేను సహాయం చేస్తూ పిల్లరా 3 నెలలు ఉంటూ నేను దేవుణ్ణి ప్రార్థించాను. ప్రభా మరి నా భార్య నేను ఎలా పోషించుకోనయ్యా, అసలు నన్ను ఏం చేయమంటావు, నువ్వు నన్ను రక్షించుకున్నావు, నీ చిత్తం ఏంటయ్యా అని పిల్లరా దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని చూపించి, ఇదిగో ఈ వ్యక్తి ద్వారా నీకు ఉద్యోగం ఇస్తున్నానని చెప్పాడు. పిల్లరా అయితే ఆ ఉద్యోగంలో సేల్స్ మ్యాన్ కమ్ డ్రైవర్గా నేను జాయిన్ అయ్యాను. అతడు అన్యుడు, దేవుని ఎరగని వాడు. అతడు అంటున్నాడు నాకు ఆదివారం కూడా పని చేయాలంటున్నాడు. పిల్లరా అయితే ఇదేంటి ప్రభు నువ్వు ఇచ్చావు, ఆదివారం కూడా పని చేయాలంటున్నాడు, ఇది ఎలా ప్రభు అని పిల్లరా అనుకుని నేను అతనితో అన్నాను, ఆదివారం సెలవు లేకపోతే నేను పని చేయనయ్యా అన్నాను. పిల్లరా అంతే, అదేంటయ్యా ఖాళీగా ఉన్నాను అంటున్నావు, ఉద్యోగం ఇస్తే వద్దంటావు ఏంటంటే, ఆదివారం సెలవులేని ఉద్యోగం నాకు వద్దయ్యా అని అన్నాను. అయితే నువ్వు చేయి అలాంటి వాడు నేను తెలుసుకోవాలి కదా అన్నప్పుడు పిల్లరా అతనికి 1 వారం రోజులు చేస్తూ నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అంతే ఆదివారం వచ్చింది. అతన్ని అడిగినప్పుడు నువ్వు సెలవు తీసుకో అన్నాడు. ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని. పిల్లరా అట్లా దేవుని సన్నిధిలో మారు మనసు పొందిన తర్వాత దేవుని కార్యాలు చూస్తా పిల్లరా వస్తా ఉన్నాను. పిల్లరా అయితే ఇంకా అతడు అన్యుడు కనుక ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడి యొక్క ఆత్మ నన్ను సంధిస్తూ అన్ని విషయాలు చెప్తా ఉండేది. అతడు తన యొక్క ఆచారాల ప్రకారం చేయమనేవాడు. పిల్లరా నేను అవి చేయలేకపోయేవాడిని. ఆ విషయంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు పిల్లరా వాటిని తప్పించేవాడు. అయితే పిల్లరా అతని వ్యాపారంలో ఆ గోడంలో ఆ యొక్క బ్రాండ్ స్టాకులు ఉన్నాను, లేవని అబద్ధాలు చెప్పమనేవాడు. నేను చెప్పనయ్యా, నీకు నచ్చితే ఉద్యోగం చేస్తాను లేకపోతే మానేస్తానని పిల్లరా దేవుని ఆత్మ నన్ను తాగుతూ ఉండేది. పిల్లరా అయితే నేను అబద్ధం ఆడను అని చెప్పేవాడిని అతనితో. అట్లా అతని దగ్గర 8 సంవత్సరాలు పనిచేశాను. పిల్లరా 8 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నీకు యాక్సిడెంట్ జరుగుతుందయ్యా అని చెప్పాడు. ప్రభా నాకెందుకు యాక్సిడెంట్ జరుగుతుందయ్యా అని దేవుడి సన్నిధిలో అడిగితే, ఇది సాతానుకు యుక్తి అని
దేవుడు తెలియజేసినప్పుడు ఆ విషయంలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నువ్వే తప్పించు, మరి రక్షించేవాడు నీవే కదా అన్నప్పుడు పిల్లరా విజయనగరం నుంచి వైజాగ్ వస్తున్నటువంటి మార్గంలో అది సింగిల్ రోడ్డు, అటు కాలువ ఇటు కాలువ, టిప్పర్ లారీ నన్ను గుద్దేయాలి. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు కాపాడాడు పిల్లరా. ఆ భయంకరమైన యాక్సిడెంట్ అది ఎలా తప్పించాడో పిల్లరా ఈ రోజుకి నాకు తెలియదు పిల్లరా. అలా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇక లోక సంబంధమైన ఆలోచనలు లేవు పిల్లరా. అబద్ధం అంటే రావటం లేదు, బూతులు రావటం లేదు పిల్లరా. ఎవరిని చూసినా అక్కగా చెల్లి నా తల్లి అన్న మనసు వస్తూ ఉన్నది పిల్లరా. సినిమా చూడాలని ఆశ లేదు పిల్లరా. ఒకప్పుడు నా ఇంట్లో టీవీ ఉండేది పిల్లరా. నాకు 3 సంవత్సరాల కుమారుడు అన్నాడు. అయితే ఈ కుమారుడు పిల్లరా ఆ టీవీ చూసి ఆ హీరో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో వీడు కూడా అలా డ్యాన్స్ చేస్తున్నాడు. అది చూసి వాడి మీద కోపం రాలేదు, కానీ నా ప్రాణం తరిక్కుపోయింది పిల్లరా. అయితే ప్రభువా దేవుణ్ణి చూచిన అడిగాను, ప్రభువా ఈ టీవీ వల్లే కదా, ఈ వ్యర్థమైన సినిమాల వల్ల నా జీవితాన్ని అపవిత్రపరుచుకుని నేను పాడైపోయాను. అయితే నేను ఇప్పుడు మారు మనసు పొందాను. నా పాపం నా బిడ్డ మీద వెలుబడి చేస్తుందా ప్రభువా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా ఇంట్లో టీవీ ఉండకూడదు అని దేవుణ్ణి చూచిన అడిగాను పిల్లరా. ఆ సమయంలో మండవలలో యవనస్తుల కోటాలు జరుగుతున్నాయి. నేను ఆ కోటాలకు వెళ్ళాను పిల్లరా. ఎక్కడ మారు మనసు పొందిన కాడి నుంచి ఎక్కడ కోటాలు జరిగినాను, చర్చిలోను పిల్లరా, కుటుంబంలోనూ ఆ సావాసంలోనూ నేను వెళ్తూ ఉండేవాడిని, సేవకులతో ఉంటా ఉండేవాడిని, పరిచర్య చేయడానికి ఇష్టపడతా ఉండేవాడిని పిల్లరా. అంతే ఆ మండవల్లి ప్రాంతానికి వెళ్ళి నా హృదయాన్ని సరిచేసుకుని తిరిగి ఇంటికి వచ్చాను. అంతే దేవుని ఆత్మ నన్ను తాకేసింది పిల్లరా. ఇదిగో నువ్వు చేసిన పాపాలకి నేను కల్వరి శిలువలో ఎలా ప్రాణం పెట్టానో, నీ ప్రతి అవయవానికి నేను ఎలా ప్రాయశ్చిత్తం చేశానో పిల్లరా, అవన్నీ దేవుడు నా శరీరంలో ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. భుజాలన్నీ నొప్పిగా ఉన్నాయి, తలంతా పోటుగా ఉన్నది పిల్లరా. అంతే ఆ ఆత్మ ప్రేరేపణ అంటుంది, నువ్వు వెళ్ళు ఆల్మర్లో ఉన్న టీవీ తీసుకొచ్చి పగలగొట్టు అని చెబుతుంది పిల్లరా. అంతే ఆల్మర్లో ఉన్న టీవీ తీసుకొచ్చి రోడ్డు మీద పగలగొట్టేశాను. అది చూసిన వారు అందరూ వీడికి పిచ్చి పట్టింది, టీవీ పగలగొట్టుకుంటున్నాడు ఎందుకు, వీడికి వద్దపోతే ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అనుకుంటున్నారు పిల్లరా. నేను అనుకుంటున్నా నాకు పనికిరానిది వేరొకరికి పనికిరాదు కదా అని అనుకుంటున్నాను పిల్లరా. అట్లా టీవీ మీద దేవుడు జయమిచ్చాడు పిల్లరా, త్రాగుడి మీద జయమిచ్చాడు. ఒకప్పుడు పచ్చి మందు తాగి రోడ్లమ్మడి టెంట్ల మీద ముళ్ళ తుప్పల్లో పడిపోయేవాడిని పిల్లరా. దేవుడు ఈరోజు తాగిన వాళ్ళతో మాట్లాడితే వాంతి అయిపోద్ది, కడుపులో దేవేస్తుంది, సిగరెట్ పొగపడదు పిల్లరా. ఒకప్పుడు మా సొంత ఊరు వెళ్ళినప్పుడు పిల్లరా మా ఫ్రెండ్స్ చూసి నన్ను బండెక్కించుకుని తిన్నగా బార్ షాపు తీసుకెళ్ళి ఆపి ఒక ఫుల్ బాటిల్ తీసుకుని పిల్లరా అలా చేలోకి వెళ్ళి రారా తాగుదామని అంటుంటే పిల్లరా నేను అన్నాను, అరే నేను తాగనరా, యేసు ప్రభుని నమ్ముకున్నాను రా అని అంటే, అరే ఇలాంటి వాళ్ళని చాలామంది చూసేవాళ్ళరా అని పిల్లరా అతడు మూత ఓపెన్ చేసి ఆ గ్లాసులో పోస్తున్నప్పుడు గాలికి ఆ వాసన వచ్చింది పిల్లరా. అంతే వాడు ఎదుట లాక్ అన్నాను పిల్లరా. అంతే వాడు ఆశ్చర్యమైపోయాడు, అరే నువ్వు నిజంగా మారిపోయావురా, నీ దేవుడు గొప్ప దేవుడురా అని పిల్లరా అతడు సాక్ష్యం ఇచ్చాడు. సంతోషమైంది పిల్లరా. అలా లోక సంబంధమైనటువంటి వ్యసనాల నుంచి దేవుడు విడిపించి రక్షించాడు. తదుపరి పిల్లరా నేను ఇక దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నటువంటి సమయంలో దేవుడు చెబుతున్నాడు, నీవు నీ పని మానేసి నా పని చెయ్యి అని పిల్లరా. ఒక నెలలో ఉపవాస ప్రార్థనలో పిల్లరా స్వరంతో మాట్లాడినప్పుడు నా గుండె జల్లు మంది పిల్లరా. సేవ చేయలేని ఆశ ఉంది, కానీ పిల్లరా నా భార్యకి సేవ అంటే ఇష్టం లేదు ప్రభా, నా భార్య ఇష్టపడతలేదు, నేను వచ్చేస్తాను, ఏం చేయమంటో నాకు తెలియదు ప్రభా, నువ్వే మార్చని ఆమె విషయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె మనసు కూడా మార్చాడు పిల్లరా. అట్లా పిల్లరా మేము దేవుని సన్నిధిలో పిల్లరా సేవకి మేము సమర్పించుకున్నాము. అయితే నాకు ఒక భయం ఉండేది పిల్లరా, ఎందుకంటే మన సావాసంలో చాలామంది సాక్ష్యాలు నేను వింటూ ఉండేవాడిని. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నప్పుడు నేను రాకుండా వ్యాపారం చేస్తే వాహనాలు తోడితే అవి తిరగబడిపోయాయి, వ్యాపారాలు నష్టాలు వచ్చేసాయి పిల్లరని చెప్పేవారు. ఆ మాటలు నాకు గుర్తుకొచ్చినాయి పిల్లరా. ఇప్పుడు దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. 8 సంవత్సరాలు నేను తోలినటువంటి ఆ వాహనానికి ఏ అపాయము రాకుండా కాపాడాడు. పైగా ఈ వాహనము దేవుని పరిచర్యలో బాగా వాడబడింది. అయ్యో ఇప్పుడు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళపోతే అయ్యో నాకు నష్టం జరుగుతుందేమో అని పిల్లరా నేను భయపడ్డాను.
ప్రభు ఆ కష్టాలయ్యా నీ సేవలోనే పడతానయ్యా అని పిల్లరా ఒక ఒప్పందం చేసుకుని పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాను. అయితే ఓనర్ అంటున్నాడు నువ్వు మానడానికి లేదంటున్నాడు పిల్లరా. అయితే అతను సేవకుల దగ్గరికి వచ్చేసి అయ్యా ఈ కుర్రాడిని 1 సంవత్సరం నా దగ్గర ఉంచయ్యా, నాకు చాలా అప్పులు ఉన్నాయి, ఈ నా వ్యాపార వ్యవహారాలని ఇతనికి తెలుసు అని మాట్లాడితే లేదయ్యా అతను ఇప్పటికే లేట్ అయిపోయింది, దేవుడు పిలుచుకున్నాడు, అతను వెళ్ళిపోవాలి సేవకి అని పిల్లలు అన్నప్పుడు అయితే అతను అడుగుతున్నాడు అయితే మీ సంఘంలో నాకు ఒక డ్రైవర్నిగా పెట్టు అప్పుడే ఇతడు మాట్లాడనా అన్నప్పుడు పిల్లరా అలా మన సంఘంలో ఒక వ్యక్తిని అక్కడ పెట్టి నేను మానేసి సేవకు వచ్చేసాను పిల్లరా. మండవల్లి తర్ఫీదుకి వచ్చేసాను పిల్లరా. ఆ సమయంలో మండవల్లిలో ఇంచుమించు 7-8 నెలలు నేను ఉన్నాను. ఆ సమయంలో దయచేసినటువంటి అమ్మగారు ఎన్నో విషయాలు పిల్లరా చెప్తా ఉండేవారు. అబ్రహ్మయ్య గారు ఈ సావాసాన్ని ఎలా స్థాపించారు, పిల్లల విశ్వాసం అంటే ఏంటి, ఎలా దేవుని మీద ఆనుకోవాలి అని చాలా విషయాలు చెబుతున్నప్పుడు దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి పిల్లరా అన్న మనసు ఉండేది పిల్లరా. ఆ యొక్క ట్రైనింగ్ సమయంలో కూడా సాతాను నా భార్య మీద నా బిడ్డల మీద ఏలుబడి చేస్తూ ఉండేది పిల్లరా. నా కుమారుడు అదే కుమారుడు అక్కడ ఉన్నటువంటి మండవల్లో ఉన్నటువంటి నూతులో పడిపోవాలి పిల్లరా. దేవుడు దాని నుంచి కాపాడాడు పిల్లరా, రక్షించాడు. తదుపరి మన పెద్ద మందిరం పైన నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో మన వ్యాను పైకి ఎక్కిస్తున్నటువంటి సమయంలో పిల్లరా అలా లోడ్ ఎక్కువయ్యి అలా ఆగిపోయింది పిల్లరా. అది జారిపోయి కిందకు వచ్చేస్తున్నటువంటి సమయంలో ఎవరో ఆపినట్లుగా పిల్లరా అలా బండి ఆగింది. అంతే పిల్లరా నేను ఒక ఎర్రికాకేసాను. ఆ సమయంలో కిందకి దిగి ఆ ఎడ్జికి వచ్చి పిల్లరా ఆగిపోయింది. బండి తిరగబడలేదు పిల్లరా, తిరగబడిపోవలసినటువంటి పరిస్థితి. ఇలా నా జీవితంలో దేవుడు ఎన్నో అపాయాల నుంచి, పాపము నుంచి, లోకము నుంచి పిల్లరా తప్పించి కాపాడుతూ ఉండేవాడు పిల్లరా. అలా నా ట్రైనింగ్ పీరియడ్ కూడా పూర్తి చేసుకున్నాను. దైజల్ అమ్మగారు చెప్పారు నువ్వు ఇంగిలిపాక ఈ గోపాలపుర ప్రాంతాల్లో ఉంటూ సేవ చేయాలయ్యా, నువ్వు ఈ స్థలంలో ఉండాలన్నప్పుడు సరేనమ్మనే పిల్లరా మాటకు లోబడి ఆ స్థలంలో ఉంటా ఉన్నాను. దైజల్ యొక్క కుటుంబము పిల్లరా కుటుంబ సభ్యులు నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించి నా ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు ఈ రోజుగా కూడా తెలియచేస్తూ నడిపిస్తున్నారు పిల్లరా. నా మనసులో ఏముందో కూడా గుర్తు ఎరిగి అలా కాదు ఇలాగనే నడిపిస్తూ ఉన్నారు పిల్లరా. ఆ ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు పిల్లరా. నా తల్లిదండ్రులు తెలిసిన కానీ నేను విడిచిపెట్టేశాను, దూరంగా లోకంలో పాపంలో కలిసిపోయాను. క్రీస్తు ప్రేమ అంటే సావాసంలోకి వచ్చిన తర్వాత తెలిసింది పిల్లరా. అలాగో ఆదరించబడుతూ పోషించబడుతూ దేవుని సన్నిధిలో దేవుని పరిచయలో ఒకప్పుడు కారుకొని ఎన్నో రాష్ట్రాలు తిరగాలనుకున్నాను కానీ పిల్లరా ఏమీ సాధించలేదు. కానీ పిల్లరా ఈరోజు దైజల్ అమ్మగారితో నీతిమంతులతో నేను తిరగని ప్రాంతాలు, నేను వెళ్ళలేని ప్రాంతాలు వెళుతూ దేవునికి సాక్షిగా పిల్లరా ఆయన సేవలో కొనసాగిపోతూ ఉన్నాను. పిల్లరా నన్ను మార్చిన నా దేవునికి మరణం వరకు సావాసానికి నమ్మకంగా ఉండేటట్లు మీరు మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. లోకములో పాపములో నశించిపోతున్నటువంటి సహోదరుని యొక్క జీవితాన్ని దేవుడు ఈ సహవాసం ద్వారా మార్చి అనేకుల ఎదుట నిలబెట్టినందుకు ఆయనకి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకు వందనాలు. నశించిన దానిని వెతక రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ప్రభువా నశించిపోతున్నటువంటి ఎందరో జీవితాలను నాయన నీ వెలుగును నింపి ప్రభు అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టి మీరు బలపరుస్తున్నటువంటి దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకా ఈ స్థలంలో ప్రభు అనేకులు జయము లేనటువంటి స్థితిలో ఉన్నారు నాయన. అలాంటి వారందరినీ మీరు మార్చండి. లోకము నుండి, అపవిత్రత నుండి, అన్యాక్రాంతమైనటువంటి జీవితాల నుండి విడిపించి ప్రభువా మీ ఆత్మ సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేసి ఇంకను సహోదరుని బలపరిచి అనేక ప్రాంతాల్లో వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఈ సమయంలో